సత్యానుసారిణి లక్ష్మి. సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి. So long we follow the truth, you will find wealth there, prosperity. సత్యము త్రికాల భాగ్యము. Truth remains the same in all three periods of సత్యమే time. దైవ స్వరూపము. Truth is God. ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవునకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు. The man who follows truth suffer from no shortage or dearth. త్యాగానుసారిణి కీర్తి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టి వానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది. The man who follows sacrifice will certainly earn reputation. కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు. But today in the world there is no truth and sacrifice. సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు. Truth and sacrifice are the goals of life. అభ్యాసానుసరణి విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి. You can also study by practice and sincerity. ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి. So for everything, practice is essential. పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి. Walking, talking, reading, they're all out of practice. కనుక విద్యలు యందు ఉత్తీర్ణుడు కావాలనన్నా అభ్యాసం అత్యవసరము. In order to be successful in acquiring knowledge, one has to practice. బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మల యందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకొని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది. Our intellect or intelligence increases basing on our own actions, good and bad. దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది. Out of bad actions, we'll have bad minds. సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. Out of good actions, you'll have good mind. కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకొనుటకు సత్సంగములు అత్యవసరము. In order to develop good activity, you need good company. ఆ సంఘమును పురస్కరించుకొనియే మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి. As is the company, so is our mind. ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు? Who is the real teacher in this world? హృదయమే నిజ బోధకుడు. One's own heart is the true teacher. కాలమే నిజ గురువు. Time is the true teacher. ప్రపంచమే స్థితి అయినటువంటి గ్రంథము. World is a book. ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు. God is the true friend. కనుక మనము సరి అయినటువంటి బోధకుని కోసము వెతుకునక్కర్లేదు. So we need not search for a good preceptor. హృదయమే నిజ బోధకుడు. Heart is the true teacher. అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు. The very heart is the conscience. కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడమార్గం పోనివ్వదు. Conscience will never guide you in the wrong path. కాలమే నిజ గురువు. Time is a true teacher. ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు. Today we have two types of teachers, Badha, pain, Bodha, the teaching. కనుక నీ బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది. It's difficult to have the preceptors of noble teaching. కనుక చక్కని హృదయ బోధనను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము. In order to have good instruction, the time is the best teacher. కాలము మానవుని యొక్క కాయమును మిరుగుతుంది. It is the time that swallows lifespan. కానీ కాలంని కూడాను మింగేటువంటి వాడు ఈశ్వరుడు. But Ishvara is beyond time. కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు. Keeping God in one's own heart and follows time,
he'll be working for his life. ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము. We read so many books. కానీ పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధనలు సలిపేటువంటిది ప్రపంచమే. In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything కనుక else. ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము. So, world is a true book. ఈ ప్రపంచంలో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు. There's nothing that you cannot learn. ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు. When there's no world, there's no education. ఇంకా మిత్రుడు ఎవరు? Who is a friend? ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు. Today's friends are with you so long there is position. కానీ అలాంటి మిత్రుడు కాదు. He's not such a good friend. శాశ్వతమైనటువంటి మిత్రుడు, A permanent friend. నిర్మలమైనటువంటి మిత్రుడు, A pure friend. నిస్వార్థమైనటువంటి మిత్రుడు, Selfless friend. నిరంకారమైనటువంటి మిత్రుడు, Egoless friend. అతనే భగవంతుడు. He is God himself. కనుకనే భగవంతుణ్ణి మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు. If you take God as true friend, you will never suffer. ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చును, The worldly friends may be up కానీ భగవంతుడు అనేటి మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలోవ్ యూ, అరౌండ్ యూ, ఎల్ల వేళల ఎందుకు కూడాను నీతోనే ఉంటున్నాడు. But God, the true friend, is always with you, in you, above. కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే, అతనొక్కడే నిజమైన మిత్రుడు. God is the only friend. కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రలు ఎందో ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు. Never think that God is present in a pilgrim center or a temple. సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే. God is everywhere. The permanent address is our heart. ఒకానొక సమయంలో నారదుడు కూడాను విష్ణువుని ప్రశ్నించాడట. Narada has put a question to Lord Vishnu. స్వామి, Swami, నేను త్రికాలములు యందు సంచరిస్తున్నాను, I move all the three times. దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను, I also observe good and bad. కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి. But now and then I want to report. అయితే However, మీరు ఎక్కడ ఉంటారో, where you will be? కైలాసం అంటున్నారు, They say Kailasam, వైకుంఠం అంటున్నారు, వైకుంఠం, స్వర్గం అంటున్నారు, heaven. ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు. Where are they? I do not know. అప్పుడు చెప్పాడు నారాయణుడు, Then Narayana said, మద్భక్తః యత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద, వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు. Vaikuntha, Kailasa, they are branch offices. కానీ హెడ్ ఆఫీసు హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను. Heart is my residence address. తత్ప్రతిష్ఠామి నారద. నేను వశామి అని చెప్పలేదు, తత్ప్రతిష్ఠామి నారద, అక్కడే నేను ప్రతిష్ఠ అయి ఉంటుంటాను. He says that he installs himself there. చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెతుకుతూ పరిగెత్తుతున్నాడు. When God is in the heart, you are in search of God elsewhere. అయితే However, ఆ భజన కానీ ఆ ప్రార్థన కానీ స్వచ్ఛమైనటువంటి హృదయంతో, నిర్మలమైనటువంటి భావముతో, నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు. however, we don't pray, we don't sing with pure heart and selflessly. పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్క తూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు. If it's a pure heart, if you think of him once, God will manifest there. ఇంతకాలం నీవు అవస్థలు పడి, Suffering ఇన్ని so సంవత్సరములు long, నీవు శ్రమించి work hard for years. వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు? You carry on your life in the world. What is it that you got? ఏమీ లేదు. Nothing whatsoever. అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు. Everything is wasted. కోటీశ్వరుడు కావాలి. You want to become a millionaire. ఎవడు కోటీశ్వరుడు? Who is the rich man? Who is the biggest man in this world? Who is the biggest man in this world? He who has much satisfaction is the biggest man. He who has much satisfaction is the biggest man. Who is the poorest man in this world? Who is the poorest man in this He world? who has much desires is the poorest man. He who has much desires is the poorest man. దీనిని త్యాగము అన్నారు. This is called త్యాగం sacrifice. అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పటం లేదు. Not giving up everything.
ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో. You require all essentials of life. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు. Don't have too much of a desire. మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది. If you have too much of a desire, you become mad. చిక్కిన దానితో తృప్తి పొందుతూరా. Be happy with what the lot you నీ have. కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో. Discharge your duty well. ఇది ఏ త్యాగం. This is sacrifice. కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము. Today what the world needs is truth and sacrifice. ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు. Others don't need to do that. అనేక మంది సాయి భక్తులు అంటున్నారు. Many call themselves కొన్ని devotees of లక్షలు Sai. కోట్లకు ఉంటున్నారు. There are lakhs and crores. కానీ ఇతరులు మనం ప్రశ్నించనక్కర్లేదు. We don't need to ask anyone. ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది. If Sai devotees follow truth and sacrifice, the whole world will change. నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంత కాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకొని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది. Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem భగవంతుని yourself? వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి. You should love God and redeem your life. కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకొని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి. We should take the name of the Lord as the basis for our life, the prime principle. భగవంతుడు గానలోనుడు, God will be carried away by music. He loves music. అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుంబురాదులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు. Therefore Narada Tumbura continue to sing. హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు. When once you sing wholeheartedly, God will గానములో manifest. ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుండాలి. The music will be able to melt a person and move, and ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి. it melts the heart of God. ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి. God will be touched by your melody. కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానము సార్థకమవుతుంది. So music should come out of one's own heart to find its fulfillment. కాన ఇంకా మున్ముందు In future, అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి. all should sing unitedly. పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు. Earlier, singing was alone at the కానీ individual level. సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజనను ప్రారంభిస్తూ వచ్చారు. Guru Nanak started collective singing. అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి. In mass singing, there will be unity, one అప్పుడే sound. భగవంతుడు చక్కగా భద్రపడతాడు. Then God will be drawn by that music. కనుక So, ఇక మున్ముందు కూడాను in future, ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో ఇమిర్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. in future, whomsoever might sing, all of you should join in chorus and sing wholeheartedly and work for your own redemption and emancipation. And Bhagavan brings his discourse to a close. Om Shivaya, 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 Shambho Shankara, Om Shivaya, Shambho Shankara, Om Shivaya,